హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వాళ్ళు ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు. నువ్వు చేసిన కళాఖండం చూసాక ఏమవుతారో ఏంటో. చాలా చేసి ఇప్పుడు దాకా నా రక్తం చిందించి చేస్తే నువ్వు అలా అంటావా? అందరి వీడియోలు చూస్తుంటే చూడడానికి ఈజీగానే ఉన్నాయి కదా అని స్టార్ట్ చేసి ఉంటావు అంతేనా అక్క? నిజంగా అలా అనుకునే స్టార్ట్ చేశానే. అసలు చూడు నా తిప్పలు చూడు. ఆ బీడ్స్ అతికిస్తుంటేనేమో చేతికి అంటుకుపోతాయి. కట్ చేస్తుంటేనేమో చిన్న చిన్నవి అట్టముక్కలు ఉండిపోతాయి. సరే కదా అని అగరబత్తితో కాలుద్దాం ఫినిషింగ్ అంటే ఆ అట్టముక్కేమో బర్న్ అయిపోయి బ్లాక్‌గా వస్తది. నా తిప్పలు చూడు అందరూ ఎలా చేస్తున్నారోనండి. ఈ వీడియో కొంచెం చూసి ఏమైనా టిప్స్ ఇస్తారా కమెంట్స్‌లో? ఇంకొంచెం హెల్ప్ అవుతుంది నాకు కూడా. ఫస్ట్‌గా నా దగ్గర ఒక గ్రీన్ కలర్ బీడ్ ఉంటే ఆ చిన్న చిన్న స్టోన్స్‌తో అలా అతికించానండి. తర్వాత దీనికి రింగ్ అటాచ్ చేసి ఈ రింగ్ పేరు ఏమంటారో తెలీదు. నా దగ్గర ఒక ఇన్విజిబుల్ చైన్ ఉంటే ఆ చైన్ లెంత్ నా దగ్గర ఉన్న థ్రెడ్‌ని కట్ చేసుకున్నానండి. గేర్ వైర్‌ని కట్ చేసుకున్నాక దీన్ని నేను ఒక కింద మిడిల్ లాకెట్ పెట్టి సైడ్‌న చిన్న చిన్న పూసలు పెడదాం అనుకున్నాను. అయితే ఆ తాడుకి ఏంటంటే మధ్యలో ఇదిను ఆ సైడ్ 2 పూసలు ఇద్దాం అనుకున్నాను. ఈ జంప్ రింగ్ ఇక్కడ అటాచ్ చేసేటప్పుడు లాక్ బీడ్స్ నా దగ్గర లేవండి. షుగర్ బీడ్స్, లాక్ బీడ్స్ అంటే ఒకటేనా? కొంచెం చెప్తారా? ఆ షుగర్ బీడ్‌ని నేను కట్టర్‌తో ఇలా అనగానే కట్ అయిపోయిందది. షుగర్ బీడ్ పగిలిపోయిందనమాట. ఇంకేం చేశాను దాంట్లోకి ఇలా స్టిక్ చేసి గమ్‌తో అతికిచ్చేసాను. జంప్ రింగ్‌నిను, హుక్స్‌ని కూడా అలాగే చేసేసాను. ఫస్ట్ మనం ఏమేమి ఏ లైన్‌లో కావాలనుకుంటున్నామో ఆ లైన్‌లో అన్నీ ఎక్కిచ్చేసుకున్నానండి పూసలు. తర్వాత ఆ పొజిషన్‌లో అలా పెట్టుకొని మనం గమ్‌తో అతికిచ్చేసాను. అంతే అయిపోయిందండి. అయిపోయిందని ఏదో ఊరికే అంటున్నాను కానండి, నిజంగా చాలా టైం పట్టింది. అంటే మనకి ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఫాస్ట్‌గా అయిపోతుంది. నాది ఇంకా స్టార్టింగ్ కదా! అది కొంచెం మనకి టిప్స్ అవన్నీ తెలియాలి. నిజంగా జస్ట్ ఒక చైన్ ఏదో 2 ఇయర్ రింగ్స్ చేశాను. బ్యాక్ పెయిను, అదే మెడల నొప్పులు. చేసేవాళ్ళు నిజంగా ఎలా చేస్తారో గానీ, మధ్యలో మా బుడ్డోడు ఒకడు అన్నీ తీసేస్తా ఉంటాడు. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.